హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏమిటా అని చూస్తున్నారా? కొబ్బరి లడ్డూలు. కోనసీమలో ఇవి బాగా ఫేమస్. వీటినే కొబ్బరి లౌజులు అని కూడా అంటారు. దీంట్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే కొబ్బరి అలాగే బెల్లం ఈ రెండు కూడా మంచి ఎనర్జెటిక్ ఫుడ్. కాబట్టి చూసారు కదా, మెత్తటి తీయటి లడ్డూలు, అది కూడా కొబ్బరితో చేసిన లడ్డూలు ఎంత బాగున్నాయో కదా. కొబ్బరి లడ్డూలు తయారు చేసేద్దామా? చాలా సింపుల్, వచ్చేయండి చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా చేతిలో ఏంటో చూసారా? ఐఫోన్ కావాలా? ఇది మీకోసమే తెచ్చాను. జోక్ చేయట్లా, నిజంగానే ఇది లేటెస్ట్ ఐఫోన్ 11. ఎందుకో తెలుసా? మన లైవ్ ఫుడ్ తెలుగు ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ వచ్చింది. సో ఈ హ్యాపీ మూమెంట్ నేను మీ అందరితో ఈ దివాళీకి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. మరైతే దీనికి మీరు ఏం చేయాలి నేను చెప్తాను. సో ఈ ఫోన్ నేను అమెజాన్ సేల్లో తీసుకున్నాను. చాలా బాగుంది. ఐఫోన్ 11 అడ్వాన్స్డ్ వర్షన్, వైట్ కలర్, చాలా రిచ్ లుక్ ఉంటుంది. 64 GB. దీన్ని నేను 50,000కి తీసుకున్నా. ఇప్పుడు సేల్లో యాక్చువల్లీ 50,000కి వస్తుంది. ఎంఆర్పి అయితే మీకు 68,000 ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు అది కూడా. సో నా సబ్స్క్రైబర్స్కి ఇది గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఒక చిన్న గేమ్, ఎందుకంటే లైవ్ ఫుడ్ సబ్స్క్రైబర్ అయితే చాలు. ఇప్పుడు దివాళీ ఎప్పుడు 14th ఉంది కదా. సో 13th నేను ముందుకొచ్చి లైవ్ డ్రా తీస్తాను. మేము పెట్టిన లైవ్ ఫుడ్ తెలుగు ఛానల్లో మీరు లైక్ చేసి కామెంట్ చేయడంతో పాటు మొత్తం ఛానల్లో మీకు నచ్చిన ఫేవరెట్ వీడియోని వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ వాల్లో కానీ పెట్టి ఆ తర్వాత వాటిని స్క్రీన్ షాట్ని షేర్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో దివాళీ ముందు రోజు అంటే 13th అందరి ముందు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నేను ఖచ్చితంగా విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత చెక్ చేస్తాను, మీరు కమెంట్ చేస్తున్నారా, షేర్ చేశారా లేదా, సబ్స్క్రైబర్గా ఉన్నారా లేదా అని. కాబట్టి ఈ చిన్న కండిషన్స్ని మీరు ఫాలో అయితే ఈ పెద్ద మొబైల్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇంకా చాలా గిఫ్ట్ ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి మీకోసం. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే చాలు. ఓకే, లవ్ యూ ఆల్. దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. సో కొబ్బరికాయ పగలగొట్టాను. ఇంత సింపుల్ అయితే కాదు, కొద్దిగా కష్టపడాలి. కొబ్బరి నీళ్ళు తీసేసాను. సో మామూలుగా దగ్గు రాకుండా ఉండాలి అంటే ఈ కొబ్బరికాయ చిప్పకి అలాగే కొబ్బరికి వెనక ఈ చాక్లెట్ కలర్ ఉంది కదా, సో ఆ కలర్ని మీరు కనుక రిమూవ్ చేసేసారంటే ఏ మాత్రం దగ్గు అనేది పిల్లలకి రాదు. సో ఆ బ్రౌన్ కలర్ని మీరు కొబ్బరి నుంచి రిమూవ్ చేసేస్తే మీకు కాఫ్ రాదు. ఇదే మీకు చెప్పే టిప్. నేను అలాగే వేస్తున్నాను. సో మీరు ఆ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకోవాలి. కొబ్బరి కూర తురిమే మిషన్ ఉంటుంది, అలాంటివి కూడా చేసుకోవచ్చు. కొబ్బరి తురుము రెడీ. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాం. సో బెల్లం ఏదైతే బాగుంటుంది అనే టాపిక్ వస్తే, బెల్లం మనం తింటే చాలా తీయగా ఉండడంతో పాటు ఒక మంచి నేతిలో వేయించిన బెల్లం వాసన రావాలి, అలాగే ఎర్రగా ఉండాలి. అప్పుడే అది మంచి బెల్లం అని మనకు తెలుస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని మనం పాకం పట్టించుకోవాలి. పాత బెల్లం అంటారు, ఎర్రగా ఉంటుంది. సో నేతి వాసన వచ్చేలా ఉండాలి, చాలా రుచిగా ఉంటుంది అలాంటిదైతే. సో మనకి తీగ పాకం రావాలి. బాగా ఉడికించుకొని మనకి తీగ పాకం వచ్చిన తర్వాత మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. సో పాకం మనకి సిద్ధమైపోయినట్టుంది. లెట్స్ చెక్ ఇట్. తీగ పాకం రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం అందులో కొబ్బరి పొడి కలిపేసుకుంటున్నాం. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. 2 కప్పులు అంటే 1 కప్పు బెల్లంకి 2 కప్పులు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ముద్దలు బాగా గట్టిగా వస్తాయి. లేదంటే కొంతమందికి ఆ ముద్ద అనేదే ఫామ్ అవ్వదు, విరిగిపోతుంది. కాబట్టి బెల్లంలో పూర్తిగా కలవాలి కొబ్బరి పొడి.
కొంచెం కొంచెం నేను వేసుకొని కలుపుతూ ఉన్నాను. సో ఆ కొబ్బరి అలా వేయంగానే పాకం మొత్తం అది పీల్చేయాలి. ఎక్కడ ప్యాన్కి పాకం అనే జాడే కనిపించకూడదు. సో ఇలా మనం చేస్తున్నప్పుడు కొబ్బరిలో నుంచి ఆయిల్ కూడా లీక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొబ్బరిలో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా. ఈ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది. కేరళలో కోకోనట్ ఆయిల్తోనే అన్ని రకాల ఫుడ్లు చేస్తారు. అందుకే వాళ్ళ స్కిన్ అనేది అంత షైనింగ్గా ఉంటుంది, వాళ్ళు అంత అందంగా ఉంటారు. సో ఇందులో రుచి కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాము. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసాము. చూసారు కదా, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసేసుకుని లడ్డూలు చుట్టేసుకుంటున్నాం. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవాలి. చూసారు కదా, సాఫ్ట్ బాల్స్ లాగా ఉన్నాయి. ఆరితే కాస్త గట్టి పడతాయి. కొబ్బరి నూనె చాలా మంచిది, అలాగే కొబ్బరితో చేసాం కాబట్టి ఇంకా మంచిది. సో కొబ్బరి లడ్డూలు, కొబ్బరి లౌజులు రెడీ. 1 కాదు 2 కాదు, ఎన్నైనా సరే లాగించేస్తారు. అంతే స్వీట్గా ఉంటుంది. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బెల్లం కాబట్టి అది మంచి రుచిగా ఉండే బెల్లం తీసుకుంటే మీ కొబ్బరి లౌజులు అంతే రుచిగా ఉంటాయి. ఓకే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.